అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు. ఎంత పొగరు కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అన్నమాట, మేము మర్చిపోలా. పక్కన కూర్చున్న కన్నబాబు మీరు చేసిన విషయం కూడా మేము మర్చిపోలా. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు. ఈరోజు మీరు చెప్పండి, మీకు ఒక లెక్క చెప్తా. ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్తో టీలు తాగుతా మాట్లాడుకోండి. ఇసుక మనందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా? కన్నబాబు సొత్తా ఇసుక? చలమశెట్టి సొత్తా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా? మనందరి ఉమ్మడి సొత్తు, మానవ వనరులన్నీ సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్ లో 20,000 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి, వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్నపిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల. డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాన స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు. అలాగే కౌలు రైతాంగానికి గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది. కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరఫు నుంచి. నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను, మీ గుర్తింపు కార్డులు ఎట్లాగ రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం. అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే, కానీ ఏదైతే మనకి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమున్నాయో ఇవన్నీ తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే బీసీ వర్గాలకి వీళ్ళందరికీ సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మేము సంపూర్ణంగా నేను బాధ్యత తీసుకొని మేమందరం ఉమ్మడిగా అందరూ కృషి చేస్తాం. ముఖ్యంగా 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం అంతా. గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ తీర ప్రాంతం ఉంది. ఎక్కువ మంది మనకి మత్స్యకారు సామాజిక వర్గం ఉంది. దాదాపు 2,523 మత్స్యకారు సంఘాలు ఉన్నాయి. 3,10,000 మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేంద్రం చాలా బలమైన, ఇందాక మన ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బ్లూ ఎకానమీని స్టార్ట్ చేశారు. మత్స్య సంపద, దాని సంపద అంతా మత్స్యకారులకు చాలా బలంగా చెందాలి. ముఖ్యంగా దేశంలో 30% మత్స్య సంపద ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి జరుగుద్ది. మత్స్య ఎక్స్పోర్ట్స్, ఫిషరీస్ ఎక్స్పోర్ట్ 35% రాష్ట్రం నుంచి జరుగుద్ది. కానీ మన మత్స్యకారులకి ఈ రోజుకి ఇళ్లు కానీ, తుఫాన్కి తట్టుకునే ఇళ్లు కానీ లేవు. నీటికి ఇబ్బందులు ఉన్నాయి. వాటికి వలలకు కానీ, డీజిల్కి కానీ, లేదంటే అన్ని రకాల బీమా పథకాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు.
నా మత్స్యకార సోదరులకు ఒకటే చెప్తున్నాను, నేను మిమ్మల్ని గుండెలకు హత్తుకునేవాడిని, నేను మిమ్మల్ని దగ్గర తీసుకునేవాడిని. నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం మీకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఎలాంటి సమస్యలున్నా మేము వచ్చి కూర్చొని ఒక రోజు లేట్ అయినా మీరు తిట్టినా కానీ నేను భరించే వ్యక్తిని, మీ సమస్యల్ని మేము కృషి చేస్తాం. పిఎం మత్స్య సంపద యోజన పథకం కింద దాదాపు 37 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. 448 కోట్ల రూపాయలు, 323 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీకోసం అది ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళ. అలాగే మత్స్య సంపద మత్స్యకారులు ప్రత్యేకించి రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, తమ్మవరం, సూరారావుపేట ప్రాంతాల్లోని పరిశ్రమల్లోని వ్యర్థాలు సముద్రంలోకి శుద్ధి లేకుండా పంపించేయడం వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడి, కూటమి ప్రభుత్వం మాట్లాడి శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలని సముద్రంలోకి పంపించేలాగా ఏర్పాటు మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.